శ్రీమాత్రే నమః. గరుడుని పుట్టుక. ఒక కల్పాంత ప్రళయకాలంలో లోకమంతా నాశనమై జగమంతయు ఏకార్జమైపోయిందట. ఒక్క స్థావరము కూడా లేదు, జంగమములు లేవు, సూర్యచంద్రులు లేరు, జగత్తులు లేవు, బ్రహ్మ లేడు. అంత సర్వశూన్యముగా మారిపోయి ఉన్నది. అన్ని చోట్ల అంధకారము వ్యాపించి ఉండి ఆ చీకటి అవల ఏదో ఒక మహాజ్యోతి అది స్వయం ప్రకాశమై వెలుగుతుందట. అదే సర్వ జగత్కారణమైన మహస్సు. ఆ జ్యోతిస్వరూపుడైన భగవానుని సంకల్ప బలం వల్ల ఆ మహాజలనిధిలో ఒక పెద్ద అండము గుర్డు తేలుతున్నదట. అది కొంతకాలం తర్వాత చితికి 2 ముక్కలయ్యింది. ఒకటి నేలగాను మరొకటి ఆకాశంగా రూపుదాల్చాయి. ఆ అండము నుండి గరుత్మంతుని రూపములో నారాయణుడు ఆవిర్భవించాడు. అతని నాభికమల నుండి బ్రహ్మ ఉదయించాడు. అతనికి ఏమి చేయాలో తోచక దిక్కులు చూస్తుండగా తప తప అని మాటలు వినబడినాయట. అతడు చుట్టూ చూడగా తనను సృష్టించిన గరుడ రూపమైన నారాయణుడు కనిపించలేదు. అప్పుడు ఆ మూర్తినే అతడు ధ్యానిస్తూ కొన్ని వేల ఏండ్ల వరకు తపము చేసి మానసిక శక్తిని సంపాదిస్తాడు. నారాయణుడు అతడిని సృష్టి చేయమని ఆదేశించాడు. బ్రహ్మ మనస్సంకల్పముతో ముందు సనకసనందనాదులను సృష్టించగా వారు సంసారమునందు వైరాగ్యము కలవారై తపమునకు వెళ్ళిపోతారు. అప్పుడు ఈ చరాచర సృష్టి చేయడం తన ఒక్కడి వల్ల కాదని తెలుసుకున్న బ్రహ్మ దక్ష, మరీచి, కశ్యపాది ప్రజాపతులను సృజించి వారి వారికి తగిన భార్యలను కూడా సృష్టించి మీరు ఈ సృష్టిని వ్యాపించజేయుండని ఆదేశిస్తాడు. వారు తమ తండ్రి ఆజ్ఞను శిరసావహించి సృష్టిని కొనసాగిస్తున్నారు. కశ్యపపుత్రుడైన గరుత్మంతుడు. కశ్యపునికి చాలామంది భార్యలు ఉన్నారు. వారిలో వినత, కద్రువ అని 2. వీరిలో కద్రువకు సవతి మత్సరం ఎక్కువ, కానీ పతిని సేవించడంలో మాత్రం ఎవరికెవరు తీసిపోరు. వినత సాధు స్వభావం కలది. ఆమె గరుడ రూపుడైన శ్రీమన్నారాయణుడికే సృష్టికి ఆది పురుషుడు అని విని అటువంటి కుమారుడు కావాలనని శ్రీహరిని